అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. ముందుగా అందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజున ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఇవాళ దేవీ శరన్నవరాత్రులలో మొట్టమొదటి రోజు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం. మొట్టమొదటి రోజున అమ్మవారిని మనము బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజించాలి. కలశ స్థాపనకి శుభ సమయము ఉదయము 6:30 నుంచి 7:29 వరకు, మరలా ఉదయము 9 నుంచి 10:29 వరకు. సాయంత్రం పూజ చేసుకునేటటువంటి వాళ్ళకి 4:23 నుండి 7:10 వరకు కలశ స్థాపనకి శుభ సమయము. అంటే ఇంట్లో పీఠం పెట్టుకుని పూజ చేసుకునేటటువంటి వాళ్ళ కోసం అనేసి ఈ శుభ సమయాన్ని ముందుగా చెబుతున్నాను. ఈ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజిస్తాము. లేత గులాబీ రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి. ఎర్రని మందారాలు, గులాబీలు, తుమ్మి పువ్వులతో అమ్మవారిని పూజించడం శ్రేయస్కరము. ఇక్కడ చెప్పినవే కాకుండా మనకి ఏవి అందుబాటులో ఉంటే ఆ పువ్వులతో పూజించుకోవచ్చు. ఈ రోజున బెల్లపు పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి మొత్తం సిద్ధంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. నేను చదువుతాను. ముందుగా మీరు కాళ్ళకి పసుపు రాసుకొని, ఆడవాళ్ళు చేతికి మట్టి గాజులు, మెడలో నాంతాడు, నల్లపూసలు, పాపిట్లో బొట్టు, నుదుటిన బొట్టు పెట్టుకోండి. తల విరబోసుకోకుండా ఒక్క అల్లికైనా అల్లుకోండి. ముడి వేసుకునే వాళ్ళు కూడా ఒక అల్లిక అల్లుకొని ముడి వేసుకోండి. అలాగే ఒక పువ్వుని శిరస్సులో ధరించండి. ఆచ్ఛాదన వేసుకొని శుభ్రమైన వస్త్రం ధరించి తలస్నానం చేసి కటిక నేల మీద కాకుండా ఆచ్ఛాదన వేసుకొని పూజకి సిద్ధంగా కూర్చోండి. పూజా సామాగ్రి చూసుకోండి. పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, వత్తులతో చేసినటువంటి యజ్ఞోపవీతము, పత్తితో చేసినటువంటి వస్త్రములు, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, దీపారాధన నూనె, పూజ చేయటానికి పువ్వులు, పత్రి, అగరబత్తులు, సాంబ్రాణి, కర్పూరము, గంట, హారతి, నైవేద్యానికి మీరు వండినటువంటి పదార్థాలు అన్నీ కూడా పూజా సామాగ్రి మీ కుడివైపున ఉండేలాగా ఏర్పాటు చేసుకుని పూజకి కూర్చోండి. మొట్టమొదటి రోజున మనం పసుపు గణపతిని పూజ చేసుకుంటాము. ఆ తర్వాత మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ రోజున మీరు ఒక తమలపాకులో పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకోండి. ముందుగా గణపతి పూజ చేసుకుందాము. ఆచమనం చేయటం కోసం ఆచమనం చేయడం కోసం ఒక పాత్రలో నీళ్లు, అంటే పంచపాత్ర, ఉద్ధరణ, హరివీణ, ఒక గ్లాసులో నీళ్లు, అందులో స్పూను, కింద ఒక ప్లేటు. తర్వాత కలస పాత్ర కోసం ప్రత్యేకించి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని మంచినీళ్ళు తీసుకొని సిద్ధంగా పెట్టండి. మనం పూజ కలస పాత్రలో నీటితో పూజ చేస్తాము. మనం ఆచమనం చేయడానికి ఆచమనం పాత్రలో వాడతాం. కాబట్టి వేరువేరుగా పెట్టుకోండి. చేతులు తుడుచుకోవడానికి ఒక పక్కన ఒక వస్త్రాన్ని కూడా సిద్ధంగా చేసి పెట్టుకోండి. పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా. ముందుగా అందరూ దీపారాధన చేయాలి. 2 వత్తులని ఒక వత్తిగాను, మరొక 2 వత్తులని ఒక వత్తిగాను చేసి, అదేవిధంగా 2 కుందులలో దీపారాధన. తమలపాకుని పెట్టి, తమలపాకు కొస మన వైపుకు ఉండాలి. అంటే కొస తొడిమ మన వైపుకు ఉండాలి, కొస ముందు వైపుకు ఉండాలి. ఆ విధంగా తమలపాకుని పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టండి. లేదంటే చిన్న ప్లేట్ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టండి. నూనె వడ్డించండి, వత్తులు వేయండి. నేరుగా అగ్గిపుల్లతోనూ అగరబత్తితోనూ దీపారాధన చేయకండి. ఒక వత్తిని తీసుకుని నూనెతో తడిపి ఏకహారతిలో పెట్టి ఆ వత్తిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత కుందులకి 3 వైపులా మాత్రమే కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. 4 వైపులా 5 వైపులా చేయకూడదు. కేవలం 3 వైపులా కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. మరి కాస్త నూనెను వడ్డించండి. కాసిన అక్షతలు దీపారాధన దగ్గర విడిచిపెట్టి నమస్కారం చేసుకోండి. 2 అగరబత్తులు వెలిగించండి. గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతికి నమస్కారం చేసుకోండి. నవరాత్రుల పూజ చేసుకుంటున్నాం తండ్రి, ఏ విఘ్నము కలగకుండా తల్లిని పూజించే విధంగా ఆశీర్వదించమని గణపతి ప్రార్థన చేయండి. ఘంటానాదం చేయండి. అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం
సబాహ్యాభ్యంతర శుచి. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఆచమనం కోసం ప్రత్యేకంగా ఒక పాత్రలో నీళ్లు పెట్టుకున్నారు కదా, ఎడమ చేతితో స్పూన్తో నీళ్లు తీసుకుని కుడి చేతిలోకి వడ్డించుకొని చేతిని శుభ్రం కడుక్కోండి. ఆ తర్వాత ఎడమ చేతితో మరలా నీటిని తీసుకొని కుడి చేతిలోకి వడ్డించుకొని 3 సార్లు నీటిని సేవించి మరలా చేతిని కడిగి శుభ్రం చేసి పక్కన ఉన్నటువంటి వస్త్రానికి తుడిచి పూజకి సిద్ధంగా కూర్చోండి. నేను కేశవనామాలు చదువుతుంటాను, మీరు ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆచమనం చేశారు కదా, చేతిని శుభ్రం చేసి పెట్టుకున్నారు కదా, కాసిన అక్షతలు తీసుకుని వాసన చూసి మీ ఎడమ భుజము మీదుగా వెనక్కి విడిచిపెట్టండి. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. యో దేవస్య విత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ధ్యానం. నమస్కారం చేసుకోండి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమస్కారం చేసుకున్నారు కదా, ఇప్పుడు సంకల్పము నేను చదువుతూ ఉంటాను, మీరు కూడా చెప్పండి అన్నప్పుడు సంకల్పం మీరు కూడా చెప్పండి. మమోపాత దూతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, మీరు ఉన్న దిక్కును చెప్పుకోండి. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే, మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే ప్రతిపత్తయాం ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు సంకల్పం మీరు కూడా చెప్పండి. శ్రీమాన్, పురుషులు మీ పేర్లు చెప్పుకోండి. గోత్రస్య, మీ పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయస్య, ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు శ్రీమతి, మీ గోత్రం చెప్పుకోండి. గోత్రవతి, మీ పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయవతి. మమపతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం అని చెప్పుకోండి. ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సమస్త దురితోప శాంత్యర్థం సమస్త మంగళా వాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త దుర్గా కల్పోక్త ప్రకారేణ శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికా దేవతా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కాసిని నీళ్లు ఉద్ధరణతో తీసుకొని, అంటే మీరు ఆచమనం చేశారు కదా, ఆ పాత్రలో నీళ్లు ఒక స్పూన్తో తీసుకొని చేతిలోకి వడ్డించుకొని కాసిన అక్షతలు కూడా తీసుకొని మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. చేతిని శుభ్రం చేసి తుడిచిపెట్టుకోండి. ఇప్పుడు కలశారాధన చేసుకుందాము. కలశ పాత్రకి
గంధము బొట్టుని కుంకుమ బొట్టుని అలంకారం చేసి కలశ పాత్రలో కాసిన అక్షతలు విడిచిపెట్టి అలాగే ఒక పువ్వుని కానీ తమలపాకుని కానీ ఉంచండి కలశ పాత్రలో. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా. కలశపాత్రకి అలంకారం చేశారు కదా. ఇప్పుడు మీ కుడి చేతి అరచేతిని కలశపాత్ర మీద ఇలా బోర్లా నుంచి స్థితిలో పెట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. కలశంలో పాత్రలో నీటిని పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని పూజా ద్రవ్యాల మీద చల్లండి. దైవం సంప్రోక్ష్య, మీ ముందున్నటువంటి అమ్మవారి మీద, గణపతి మీద, దేవతల మీద చిలకరించండి. ఆత్మానం సంప్రోక్ష్య, మీ మీద, మీ శిరస్సు మీద చల్లుకోండి. అలాగే పూజ కూర్చున్న వాళ్ళందరి మీద కలశంలోని నీటిని కొద్దిగా చల్లండి. ఇప్పుడు మనము పసుపు గణపతి పూజని చేసుకుందాం. ఒక తమలపాకులో పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా. కుంకుమ బొట్టు పెట్టి అలంకారం చేయండి. గణపతికి నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందు వినాయకుడి దగ్గర ఒక పువ్వుని కాసిన అక్షతల్ని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. నమస్కారం చేసుకుని ప్రార్థించండి. ఎటువంటి విఘ్నములు కలగకుండా అమ్మ పూజ నిర్విఘ్నంగా జరిగేలాగా ఆశీర్వదించమని. గణపతి దగ్గర విడిచిపెట్టిన అక్షతల్లో కాసిన అక్షతలు తీసి మీ శిరస్సు మీద ధరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కలశపాత్రలో నీటిని పువ్వుతో గాని తమలపాకుతో గాని తీసుకుని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. గంధం పొడి తీసుకుని ఒక పాత్రలో కానీ లేదంటే తమలపాకులో కానీ తీసుకొని ఒక్క చుక్క నీటిని జల్లి వేలుతో రంగరించి ఒక పువ్వుతో తీసుకుని స్వామివారి పాదాల దగ్గర గంధాన్ని విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ ధారయామి. అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. పుష్పై పూజయామి. ఇప్పుడు నేను గణపతి యొక్క షోడశనామాలు చదువుతూ ఉంటాను. మీరు శ్రద్ధాభక్తులతో విఘ్నేశ్వరుడికి పువ్వులతోనూ అక్షతలతోనూ పూజిస్తూ ఉండండి. సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపుత్రాణి పుష్పాణి పూజయామి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కను తీసుకొని స్వామివారి దగ్గర పెట్టండి. స్వామివారికి నైవేద్యం. యో దేవస్య వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే సత్యన్వత్తేన వర్షించామి. అమృతమస్తు అమృతోపస్తన్నమసి. కాసిని కలశపాత్రలో నీటిని తీసుకొని ఆ బెల్లం ముక్క మీద చిలకరించండి. స్వామివారికి నైవేద్యం చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. గణపతికి నివేదన చేశారా? స్వామివారికి చూపించండి బెల్లం ముక్కని. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని కాసిన స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. అమృతాభిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. కాసిన కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి.
పాదౌ ప్రక్షాళయామి. కలశ పాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, ఒక దక్షిణ రూపాయి కాసు దక్షిణతో సహా స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. 2 రూపాయి బిళ్ళలు, 2 అరటిపళ్ళు, 3 తమలపాకులు. ముచికలు గిల్లండి, అంటే ముందు ఉన్న తొడిమలు ఉంటాయి కదా, ఆ తొడిమలు తీసేసి చక్కగా తాంబూలం లాగా చుట్టి స్వామివారి దగ్గర విడిచిపెట్టండి స్వామివారికి. తర్వాత కర్పూర నీరాజనం, కర్పూర హారతి ఇవ్వాలి స్వామివారికి. కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఘంటానాదం చేస్తూ ఉండండి. కర్పూర హారతిని స్వామివారికి సమర్పించండి. నీరాజానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సర్వోపచార పూజ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం అమ్మవారి పూజ చేసుకుందాం. విఘ్నేశ్వర పూజ చేసుకున్నాం కదా, పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని మీ శిరస్సు మీద ధరించండి. ఇప్పుడు మరలా ఆచమనం చేయాలి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. ఎడమ చేతితో నీటిని తీసుకుని కుడి చేతిలోకి వడ్డించుకొని 3 సార్లు సేవించి చేతిని కడిగి పక్కన ఉన్నటువంటి వస్త్రానికి తుడుచుకొని పూజకి సిద్ధం కండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆచమనం చేశారు కదా, దీపారాధనలో మరి కాస్త నూనెని వడ్డించండి. ఇంతకుముందు దీపారాధన చేశాం కదా, మరి కాస్త నూనెని వడ్డించండి. ధ్యానం. అమ్మవారి శ్లోకాలు చదువుకుందాము. నమస్కారం చేసుకోండి. పిల్లలతో నమస్కారం చేయించండి. అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు అన్నీ కూడా చదువుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ. మీరు అమ్మవారి చిత్రపటాన్నైనా సరే, అమ్మవారి విగ్రహాన్నైనా సరే మీరు ప్రతిష్ఠించి ఉంటారు కదా, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసుకుందాము. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. ఆవాహితా భవ, స్థాపితా భవ, సుప్రీతా భవ, సుప్రసన్నా వరదా భవ. అమ్మవారి రూపాన్ని చక్కగా మనసులో స్మరిస్తూ నమస్కరించుకోండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాతః కృపాకరే. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. ధ్యాయామి, ఆవాహయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర కాసిన అక్షతలు విడిచిపెట్టండి. కలశ పాత్రలోని నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికా పరదేవతాయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కలశ పాత్రలోని నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం.
అనవద్యగుణీ దేవి వరదే విశ్వమాతృకే మనశుద్ధం మయా దత్తం గాంగమంబువదోస్తవా. మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గర కలశపాత్రలో నీటిని విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రీయం. ఆచమనీయం. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. మధుపర్కం, పెరుగు, తేనె, నెయ్యి ఈ మూడిటిని కలిపి ఉంచితే ఆ మధుపర్కాన్ని పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. లేదంటే కలశపాత్రలోని నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. మధుపర్కం సమర్పయామి. స్నానం. ఇప్పుడు అమ్మవారికి కలశపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీటిని ఒక గ్లాసులోకి వడ్డిస్తారు కదా, ఆ నీటిలో తమలపాకుని కానీ పువ్వుని కానీ ఉంచి ఆ నీటిని అమ్మవారి పాదాల దగ్గర చిలకరించండి. కొబ్బరి చెక్కలు పక్కన పెట్టండి. తర్వాత మనం నైవేద్యం సమర్పించేటప్పుడు కొబ్బరి చెక్కలను కూడా నైవేద్యంగా పెట్టచ్చు. పంచామృత స్నానము. పెరుగు, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అరటిపండు ఇవి తీసుకొని అన్నిటినీ కలిపి అమ్మవారి పాదాల దగ్గర పువ్వుతో కానీ తమలపాకుతో కానీ విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికా పరదేవతాయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇందా కొబ్బరికాయ నీళ్లు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. కలశపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. వస్త్రయుగ్మం, కాసిన అక్షతలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. లేదంటే పత్తితో వస్త్రాన్ని సిద్ధం చేసినట్టయితే గంధం బొట్టు, కుంకుమ బొట్టు అలంకారం చేసి అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. సర్వాభరణాన్ని సమర్పయామి. ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. గంధం, ఇందాక గంధము సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, గంధం పొడిలో నీటిని వడ్డించి రంగరించి ఒక పువ్వుతో ఆ గంధాన్ని తీసుకొని ఆ పువ్వుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. దివ్య శ్రీగంధం సమర్పయామి. హరిద్రం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కాస్త పసుపు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. కాస్త కుంకుమ తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. హరిద్రాచూర్ణం, కుంకుమం సమర్పయామి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. నానావిధ పరిమళ పత్రాణి పుష్పాణి పూజయామి. పుష్పము, పత్రము అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు నేను అథాంగ పూజ చదువుతూ ఉంటాను. అక్షతలతోనూ పువ్వులతోనూ అమ్మవారిని పూజిస్తూ ఉండండి. దుర్గాయై నమః పాదౌ పూజయామి. జైత్ర్యై నమః గుల్ఫౌ పూజయామి. మంగళాయై నమః జానుని పూజయామి. కాళ్యై నమః ఊరు పూజయామి. సర్వ ఋషిపత్నీభిరర్చితాయై నమః కటిం పూజయామి.
జన్మహీనాయై నమః జఘనం పూజయామి, గంభీరనాభయే నమః నాభిం పూజయామి, హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి, కౌమార్యై నమః హృదయం పూజయామి, మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి, స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి, అభయప్రదాయే నమః దక్షిణహస్తౌ పూజయామి, పుస్తకధారిణే నమః వామహస్తౌ పూజయామి, స్వధాయై నమః కంఠం పూజయామి, महिषासुरमर्दिन्ये नमः नेत्रे पूजयामि, सिंहवाहनाय नमः मुखं पूजयामि, शिवाय नमः ललाटं पूजयामि, अंबिकायै नमः शिरः पूजयामि, महादेव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि। श्री महाकाली, श्री महालक्ष्मी, श्री महासरस्वती स्वरूपिणी, श्री दुर्गांबिका परदेवतायै नमः सर्वाण्यङ्गानि पूजयामि। ఇప్పుడు అష్టోత్తర శతనామావళి। కళ్యాణ్యై నమః, త్రిపురాయై నమః, బాలాయై నమః, మాయాయై నమః, త్రిపురసుందర్యై నమః, సుందర్యై నమః, సౌభాగ్యవత్యై నమః, క్లీంకార్యై నమః, సర్వమంగళాయై నమః, హ్రీంకార్యై నమః, స్కందజనన్యై నమః, పరాయై నమః, పంచదశాక్షర్యై నమః, త్రిలోక్యై నమః, మోహనాయై నమః, అధీశాయై నమః, సర్వేశ్యై నమః, సర్వరూపిణ్యై నమః, సర్వసంక్షోభిణ్యై నమః, పూర్ణాయై నమః, నవముద్రేశ్వర్యై నమః, శివాయై నమః, అనంగకుసుమాయై నమః, ఖ్యాతాయై నమః, అనంగభువనేశ్వర్యై నమః, జప్యాయై నమః, స్తవ్యాయై నమః, శృత్యై నమః, నిత్యాయై నమః, నిత్యక్లిన్నాయై నమః, అమృతోద్భవాయై నమః, మోహిన్యై నమః, పరమాయై నమః, ఆనందాయై నమః, కామేశ్యై నమః, తరుణ్యై నమః, కళాయై నమః, కళావత్యై నమః, భగవత్యై నమః, పద్మరాగకిరీటిన్యై నమః, సౌగంధిన్యై నమః, సరిద్వేణ్యై నమః, మంత్రిణ్యై నమః, మంత్రరూపిణ్యై నమః, తత్వత్రయై నమః, తత్వమయ్యై నమః, సిద్ధాయై నమః, త్రిపురవాసిన్యై నమః, శ్రియై నమః, మత్యై నమః, మహాదేవ్యై నమః, కౌళిన్యై నమః, పరదేవతాయై నమః, కైవల్యరేఖాయై నమః, వశిన్యై నమః, సర్వేశ్యై నమః, సర్వమాతృకాయై నమః, విష్ణుస్వస్రే నమః, దేవమాత్రే నమః, సర్వసంపత్ప్రదాయిన్యై నమః, ఆధారాయై నమః, హితపత్నీకాయై నమః, స్వాధిష్టానసమాశ్రయాయై నమః, ఆజ్ఞాయై నమః, పద్మాసనాసీనాయై నమః, విశుద్ధస్థలసంస్థితాయై నమః, అష్టత్రింశత్కళామూర్త్యై నమః, సుషుమ్నాయై నమః, చారుమధ్యమాయై నమః, యోగీశ్వర్యై నమః, మునిధ్యేయాయై నమః, పరబ్రహ్మస్వరూపిణ్యై నమః, చతుర్భుజాయై నమః, చంద్రచూడాయై నమః, పురాణ్యై నమః, ఆగమరూపిణ్యై నమః, ఓంకారదయే నమః, మహావిద్యాయై నమః, మహాప్రణవరూపిణ్యై నమః, భూతేశ్వర్యై నమః, భూతమయై నమః, పంచాశద్వర్ణరూపిణ్యై నమః, షోఢాన్యాసమహాభూషాయై నమః, కామాక్ష్యై నమః, దశమాతృకాయై నమః, ఆధారశక్త్యై నమః, అరుణాయై నమః, లక్ష్మ్యై నమః, శ్రీపురభైరవ్యై నమః, త్రికోణమధ్యనిలయాయై నమః, షట్కోణపురవాసిన్యై నమః, నవకోణపురావాసాయై నమః, బిందుస్థలసమన్వితాయై నమః, అఘోరాయై నమః, మంత్రితపదాయై నమః, భామిన్యై నమః, భవరూపిణ్యై నమః, ఏతస్యై నమః, సంకర్షిణ్యై నమః, ధాత్ర్యై నమః, ఉమాయై నమః, కాత్యాయన్యై నమః, శివాయై నమః, సులభాయై నమః, దుర్లభాయై నమః, శాస్త్ర్యై నమః, మహాశాస్త్ర్యై నమః, శిఖండిన్యై నమః। ఇది శ్రీ బాలాష్టోత్తరశతనామావళి। అష్టోత్తర శతనామావళితో శ్రద్ధాభక్తులతో పూజ చేసుకున్నారు కదా। ఇప్పుడు ధూపం।
ఇందాక వెలిగించినటువంటి అగరబత్తులు వెలుగుతూ ఉంటే ఆ ధూపపు పొగను అమ్మవారికి చూపించండి. లేదంటే ఒక ధూప్ స్టిక్ని వెలిగించి చక్కగా అమ్మవారికి ధూపాన్ని చూపించండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. దీపారాధన చేశారు కదా, మరి కాస్త నూనెని వడ్డించండి, ఆ జ్యోతుల్ని సరిచేయండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః దీపం దర్శయామి. దీపారాధన జ్యోతులని 2 చేతులతో అమ్మవారికి చూపించండి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కలసపాత్రలో నీటిని కాస్త అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి, పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని. ఇప్పుడు నైవేద్యము, మీరు సిద్ధం చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారి ముందు పెట్టండి. మీరు తుడిచిన నేల అయినప్పటికీ నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే నేల మీద మరి కాస్త నీళ్ళని చిలకరించండి, చక్కగా తుడవండి. అక్కడ ఒక ముగ్గుని పెట్టి అప్పుడు విస్తరి వేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి. ఒకవేళ మీరు పాత్రలో పెట్టినా పర్వాలేదు, కానీ వండిన పాత్రని నేరుగా తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టకూడదు. వేరొక పాత్రలోకి వడ్డించి నైవేద్యాన్ని సిద్ధం చేయండి. చిన్న పాత్ర అయినా పర్వాలేదు, పాత్రకి నిండుగా ఉండాలి. వెలితిగా అమ్మవారికి ఏది పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ పదార్థానికి సరిపడే పాత్రని తీసుకొని ఆ పాత్రలోకి వడ్డించి పెట్టండి. వండిన పాత్రని నేరుగా తెచ్చి అక్కడ పెట్టకండి. ముగ్గు మీద నైవేద్యాన్ని సిద్ధంగా పెట్టండి. యో దేవః సవితా అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే సత్యంద్వత్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః మహానైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. కలసపాత్రలో నీటిని నైవేద్యం దగ్గర చుట్టూ తిప్పి వదిలిపెట్టండి, అలా చిలకరించండి నైవేద్యం దగ్గర. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. కలసపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కలసపాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర 3 సార్లు విడిచిపెట్టండి. తాంబూలం సిద్ధం చేసి పెట్టండి. 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, దక్షిణ 2 రూపాయి కాసులు, దక్షిణతో కూడినటువంటి తాంబూలం అక్కడ అమ్మవారికి సమర్పించండి. తాంబూల పూరితముఖి సర్వ విద్యాస్వరూపిణి సర్వమంత్రాత్మికే దేవి తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పించారు కదా, తాంబూలానికి ఎప్పుడు కూడా పెట్టేటప్పుడు తొడిమ మన వైపుకు ఉండాలి, కొసలు అమ్మవారి వైపుకు ఉండాలి, అలా పెట్టండి. నీరాజనం, కర్పూరం సిద్ధం చేసుకోండి, అమ్మవారికి హారతిద్దాము. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. అమ్మవారి పాట పాడండి, అమ్మవారికి హారతిస్తూ. మీకు వచ్చింది 2 లైన్లు అయినా సరే, 2 లైన్ల పాట అయినా సరే పాడండి. మీకు ఎన్ని పాటలు వస్తే అన్ని పాటలు అమ్మవారికి హారతి ఇచ్చి చక్కగా పాడండి. అది అమ్మవారికి ఒక ఉపచారం. నేను 2 లైన్లు పాడుతున్నాను, అసలు ఏ పాటలు రాని వాళ్ళ కోసము. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణు శాశ్వత మంగళ హారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయాగిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. నీరాజనం ఇచ్చారు కదా, ఇప్పుడు మంత్రపుష్పం, కాసిని అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. కాసిన అక్షతలు, కాసిన పువ్వులు చేత్తో పట్టుకొని నమస్కారం చేసుకోండి.
శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం. మగవాళ్ళు సాష్టాంగ దండ ప్రణామాలు చేయండి నేల మీద పూర్తిగా పడుకొని. ఆడవాళ్ళు మాత్రము మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సు భాగాన్ని మాత్రమే నేలకి తాకించి అమ్మవారికి నమస్కారం చేయండి. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. కుడి నుంచి ఎడమకి 3 సార్లు తిరగండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు కూర్చోండి. ఆసనం మీద కూర్చోండి. కాసిన అక్షతలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయ నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రం ధారయామి, చామరం విజయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్త దేవోపచార, రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజా సమర్పయామి. నమస్కారం చేసుకోండి. అపరాధ క్షమాపణం చెప్పుకుందాము. చెప్పండి మీరు కూడా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ. ఆవాహనం న జానామి విసర్జనం, పూజా విధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. చెప్పారా? అనయా మయా కృత పూజయా శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. కాసిని మీ ముందున్నటువంటి పళ్ళెంలో కాసిన అక్షతలు తీసుకొని, ఆచమన పాత్రలో నీటిని తీసుకొని మీ ముందున్నటువంటి పళ్ళెంలో కాసిన అక్షతలు విడిచిపెట్టండి. ఇప్పుడు పూజ పూర్తయింది. పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి లేవాలి. తీర్థం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికా పరదేవతాయే నమః. పాదోదకం పావనం శుభం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతార్పణమస్తు. పూజ పూర్తయింది. ఇప్పుడు మీరు చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలు అష్టకాలు వచ్చినా చక్కగా చదువుకోవచ్చు. ఇదే విధంగా సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. సాయంకాలం పూజ చేసుకునే వాళ్ళు మళ్ళీ కలశం పెట్టాల్సిన అవసరం లేదు. ఉదయం కలశ పాత్రలో నీటిని సంప్రోక్షణ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కలశ పాత్రలో నీటితో ఇదే విధంగా పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చు.